మూతేంటి మమ్మీ ఎలా ఉంది? అయ్యంతే మూతి పెద్దగా ఉంటాయి. బంగారు తీగ. బంగారు తీగ అదిగో జనం ఉంటుంది. ఇది మగ చేప. మగది ఇది. ఎలా తెలుస్తుంది? ఇది ఉంది కదా ఆడాటికి ఇది ఉండదు. అవునా? అయితే చేపని చేసేసుకుందాం. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నాన్న చేపను తీసుకొచ్చారనమాట. ఈ చేప వచ్చేసి బంగారు తీగ అంటారంట. చూడండి మూత ఎలా ఉందో, డిఫరెంట్గా ఉందన్నమాట. చేప రంగు కూడా గోల్డ్ కలర్లో ఉంది, అందుకనేమో దానికి ఆ పేరు పెట్టారు. దీనికి జనున్నట్టుంది, బాగా వెడల్పు జనుందేమో. అవును, చూద్దాం కోసి ఉందా లేదా. భలే ఉంది, చాలా బాగుంది. ఎక్కువ రావు ఇవి కదా? అవును, ఎక్కువ మనకి రాగండి బొచ్చి ఇవే దొరుకుతాయి కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే దీన్ని మమ్మీ కట్ చేస్తారు, క్లీన్ చేస్తారు. ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే విన్నీ కుకింగ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పొట్టు భలే ఉంది, పులుసులు భలే మెరుస్తున్నాయి కదా. చిన్ని చేప. ఓ ఎంత మామూలుగా లేదు అసలు. బాబోయ్, బయటికి రావాలంటే చిట్చిట్లు ఆడిపోతుంది. కోళ్ళు ఏమో వీటిని ఎప్పుడు వదులుతామని చూస్తున్నాయి. ఇప్పుడు మమ్మీ చేపని చేస్తే కదా, ఇక్కడ బూడిద ఉందన్నమాట. బూడిద కవర్లో వేసి మమ్మీ ఇక్కడ సూరికి తయారిచ్చుద్ది. కావలసినప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటాం. స్టూల్ కావాలా? ఇక్కడే నేను కూర్చో. బూడిద వాళ్ళు ఇక్కడ తెచ్చు. బూడిద రాస్తే జారిపోద్ది. బూడిద ఎక్కువ రాసుకోవాలా? జారిపోతుంది. కట్ అయ్యిద్దంటావా? ఇది బండగా ఉంటుంది, చాలా మందంగా ఉంటుంది. కత్తి బిడ్డకి తెగవు, జాగ్రత్త. ఎన్ని ముళ్ళు కదా. టీవీ అని అనుకుంటా. ఫోన్లో వేసి కేబుల్ టీవీ అన్న వచ్చాడు డబ్బుల కోసం. ఫోన్పే చేసా. మనం టీవీ చూసినా చూడపోయినా నెలకి మొత్తం పే చేయాల్సి వస్తుంది. చూడు, బుడ్డోడు వచ్చాక అసలు టీవీ పెట్టడమే తగ్గించేసాం కదా. ఎప్పుడన్నా వాక్యాలు అంటాం, వార్తలు అంటాం. అవును, నానొత్తే పెట్టుకుంటాం. అంతే, టీవీ ఉన్నాక కేబుల్ ఆగించుకున్నాక చూసినా చూడకుండా మందంగా ఉందా. అన్నీ లావుగానే ఉన్నాయి. ఇక్కడ ఒకటి, ఇదొకటి. ఇరగపోతే కత్తి పెట్టి కొడదాం. చాలా బండ అవ్వట్లా. ఇక్కడికి వస్తాను. చాలా లావు ఉంది. దేవుని దయ వల్ల కట్ అయింది. మరీ పెద్ద చేపలు తెచ్చుకోకూడదు మమ్మీ, కత్తి పెడితే చేయలేము. మనం చేయలేం. ఇది కేజీ ఉంటుంది. కేజీ. రెక్కలు కోసుకున్న తర్వాత పైన పొలుసు ఉంటుంది కదా, ఆ పొలుసుని ఇలా కత్తి పెడితే ఇలా అనాలన్నమాట. పొలుసు అంటారు. పొలుసు. రెడ్ కలర్ లోపల వాడా, కొంచెం గోల్డ్ కలర్లో ఉంది. అందుకే బంగారు తీగ అని పేరు. కోళ్ళు వచ్చేసినాయి అమ్మా. ఈ పేగులో జనం మరి
కోస్తే కానీ తెలియదు లోపల ఏముందో ఏంటో. అంతలా ఉంది అది. ఇప్పుడు జన మీద ఉంటాయి ఆ చేపలు. ఏం మరి నాన్న చేపను తెచ్చి 4-5 months అయిపోతుంది. కిరణ్ వచ్చాడని చెప్పి తీసుకొచ్చాడు. చేతి వచ్చేసినాయా? ఇవి వస్తున్నాయి పులుసులు, పెద్దగా ఉన్నాయి పులుసులు. తెల్లగా కావాలంటే మన చేతులు నొప్పులు వచ్చాయి. షూ, ఈ కోడి పెట్ట నిన్న నీ మీద అలిగింది మమ్మీ. 6 వరకు గంపలో దూరలేదు. నిన్న నువ్వు దాన్ని కసురుకున్నావు కదా. కొవ్వు పట్టింది కదా. కొవ్వా? పులుసు మొత్తం తీసేసుకున్నాక తోకనైతే కట్ చేసుకోవాలి. బాగా ముదిరింది అనుకుంటా చేప. ముదిరిన చేప. కొవ్వు బూడిద రాసుకోకపోతే జారిపోతుంది. జారిపోదు. అయ్యేంటి ముసుగులు అంటారు. ముస్కిలా? నాలుగు పెద్దగా ఉంది. అదా? తింటారా పడేస్తారా? అది పారేయాలి. నాలుగు పెద్దగా ఉంది కదా. అమ్మో, ఏంటి ఎలాడుపుగా ఉంది కదా. చూడు ఎంత ఎలాడుపు. ఏదో జంతువులకి మనుషులకి ఉంటే చూడు అట్లా ఉంది నాలుక. కొవ్వు పట్టేసింది. ఇది కూడా కొవ్వే. నాలుగు కూడా కొవ్వు పట్టేసింది. దేవుడా. ఇది కోసుకున్నాక లోపల బయటకు వస్తాయి. అయిపోయిందా? రాయి దగ్గరికి అయితే వెళ్ళాలి. వేస్ట్ మొత్తం అటు స్తంభం దగ్గర పడేద్దాం. మళ్ళీ ఇక్కడ పడేస్తే కుక్కలు వస్తాయేమో. బట్టలు రాయి ఉందిగా, అక్కడికి వెళ్ళిపోదాం. అమ్మో, ఎండ 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 ఎండ. ఈ రాయి మీద తవ్వచ్చు కదా దీని మీద. నీకు అదే కుదిరిద్దేమో కదా. ఏది కంఫర్టబుల్గా ఉంటే దాని మీద కూర్చుని. అదైతే అక్కడ స్టూల్ వేసుకుని కూర్చుని వాటర్. చేపని కట్ చేసుకోవడం అయితే అయింది. ఇప్పుడు దీన్ని తోముకోవాలి. నాన్న చెట్లు మొత్తం నరికేశాడు. అందుకేనేమో ఇంత ఎండ వస్తుంది. రోజు కొంచెం చల్లగానే ఉంటుంది. ఏంటో ఇంత ఎండ వస్తుందా అనుకున్నా. మొత్తం నరికేశాడు. బట్టలు కూడా చక్క త్వరగా ఆరిపోతాయిలే. మమ్మీ చేపల్ని అంటే ఇష్టంగా చేసేది ఇప్పుడు చేయలేకపోతుంది. హెల్త్ సహకరించక చేయలేకపోతుంది. నడువు నొప్పి వల్ల చేతులు కూడా కావనెత్తాలి. అవును, లాస్ట్ ఇయర్ ఫీవర్ వచ్చింది కదా, చికెన్ గున్యా. అప్పుడు అందులో మొత్తం బాడీ పెయిన్స్ వచ్చేసింది కదా అందరికీ. రావడం స్టార్ట్. ఇప్పటికి ఇంకా తగ్గల పెయిన్స్. చేతుల్లో కూడా బలం లేనట్టు అయిపోయింది. దానివల్ల చేపలు తోమలేకపోతుంది.
కోడి పిల్లని పిలుస్తుంది, వచ్చేస్తుంది. ఇవి ఉంచుకోవచ్చు, ఏం కాదు. కళ్ళు తినొచ్చా? ఒకటి ఉందో ఒకటి పోయింది, ఉంచుకోవచ్చు. సరే. కదా చేప కళ్ళు తింటే ఏమైతే ఇంకా చేప మంచి ఎందుకలా ఇప్పుడు ఎలా అయిపోయింది. ఏడుస్తున్నాడు, వాడి దగ్గర ఉండు. బుడగ ఏముందనుకుంటున్నాను? ఏముంది? జనం అనుకుంటున్నావు? పేగులేనా? ఏమో మరి, చెప్పు. పేగులేనేమో. అంతేనా? చూద్దామా? చూద్దాం. అది బుడగ. చూద్దాం. లేదు, పేగులేనా? అంటే ఇదంతా వేస్ట్ కదా? అవును, పేగులే. మనం జనం ఉందనుకున్నా. అవును, జన వచ్చిద్దేమో అనుకున్నాం. లేదు, ఇంకా జన పుట్టల. ఇంకా రక్తంతో ఉంది చేప. ఫ్రెష్గా ఉంది. ఫ్రెష్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్. మా మమ్మీ చూడండి ఫ్రెండ్స్ అంటుంది. నేను జనం అనుకున్నా, కానీ మోసం చేసింది. అవును, పెద్ద బుడగా. చిన్నప్పుడు దాన్ని కాలుతో తొక్కేవాళ్ళం. పేగులు ఉంటే మనకి యూజ్ ఉండదు, వేస్ట్ అయిపోతుంది కదా. చేప ఫ్రెష్ది కాబట్టి రక్తం వస్తుంది బాగా. బాబా, అదంతా వేస్ట్ అయినా మమ్మీ. ఇంత వేస్ట్ ఉంటే మనకి చేప మొక్కలు ఏమొస్తాయి? ఎంత వేస్ట్ పోయింది. ఇది మగ చేప, మగది. ఇది ఎలా తెలుస్తుంది? ఇది ఉంది కదా, ఆడాటికి ఇది ఉండదు. అవునా? ఇది చేపల కాడ వేసుకుంటారు, బాగుంటుంది. తినేవాళ్ళు తింటారేమో, మనం తినలేం. ఇంకా వెడల్పుగా ఉంది. నీకు కూడా అలవాటు అయిపోయింది మమ్మీ. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ అంటావు. బుడగ చూడండి ఎంతలా ఉందో. ఇదేంటిది మమ్మీ? ఇది 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 ఉందే. ఇది అదంతా ఇది చేపలో చితికిందనుకో, చేప అంతా చేదైపోద్ది. అబ్బో, ఇవన్నీ పేగులు తయారవుతాయి. ఎలా ఉందంటే ఏట మాసం రంగులో ఉందా, లోపల ముదిరింది. అవును, కేజీ ఉండగానే చేప ముదిరింది. అదంతా వేస్ట్ అయినా. పళ్ళు 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 ఇవి పళ్ళు 4 కింద తీసాం కదా.
చేపని ఈ విధంగా కట్ చేసుకుని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఇదంతా కండే ఏం లేదు. కన్ను తీసేనా మనం తినంగా తీసే మనం తిన్నప్పుడు ఎందుకు. కొంతమంది చిన్న చేపలు కాడ ఉంచుకుంటారు. అవును, వాళ్ళు లోపల పేగులు ఒక్కటే తీసి చేపగానే ఉంచేస్తారు. ఓకే, ఏమొస్తాయి, ఏమి రావు. ఇది కూరలో వేసుకోవచ్చు. ఇది వద్దులే, మనం తినంగా. ఇది బాగుంటుంది, బాగుంటుంది. నాన్న తింటాడేమో. వేద్దామా? నీ ఇష్టం. మెత్తగా ఉంటుంది, మెదడ లాగా. ఇదిగో వేసుకుంది, చాలా ఉంది. వేసుకుందామే. సరే. నెత్తరు చూడు, చాలా వచ్చింది రక్తం. నీళ్ళన్నీ రక్తం వాటర్లాగా అయిపోయింది. చేప ఫ్రెష్గా ఉంది కదా. ముక్కలు ఎక్కువ రాలేదు మమ్మీ. అంటే అలాగా పొట్ట ఎక్కువ ఉంది కదా దీనికి. పొట్ట ఎక్కువ ఉండే ముక్కలు రాగండి. అయితే ముక్కలు బొచ్చుకోవడం. సాల్ట్ వేసి చేప ముక్కల్ని కడిగితే మీ వాసన రాకుండా ఉంటుందంట. ఇదిగో మమ్మీ. గళ్ళుప్పు ఉంటే మనం గళ్ళుప్పు పోవడంగా, గళ్ళుప్పు లేకపోతే సాల్ట్. ఇలా సాల్ట్ వేసుకుని కడిగితే నీ వాసన ఉండవా? నీ వాసన పోదు. అయిపోయింది చేప ముక్కల్ని కడుక్కోవడం. ఒక 3-4 సార్లు. టూనా ఫిష్ చేప ముక్కలు కూడా ఇలానే ఉంటాయి బారుగా. షోలో దొరుకుతుందా? దూది ఎట్టుకుంటాం. దూది పెట్టుకోకపోతే ఒక్కసారి దురద వస్తుంది. ఏగలో పురుగులో. చూసారు కదా చేపని ఎలా కట్ చేసుకోవాలో, ఎలా క్లీన్ చేసుకోవాలో.